భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగానే నలుగురు భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ చేరుకున్నారు. వీరిలో తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఉన్నారు. ఈ ఆటగాళ్లు ఇంగ్లాండ్కు వచ్చింది భారత్ జట్టు కోసం కాదు, కౌంటీ క్రికెట్ ఆడడానికి. వీరంతా కౌంటీ ఛాంపియన్షిప్లో వేర్వేరు జట్లకు ఆడబోతున్నారు. గతంలో చాలామంది స్టార్ ప్లేయర్స్ ఇంతకుముందు కౌంటీలో ఆడారు. ఇటీవల కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, రహానే, పుజారా కౌంటీ ఛాంపియన్షిప్లో పలు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. కౌంటీ క్రికెట్లో ఆడి ఫామ్లోకి వచ్చి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన ప్లేయర్స్ కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు జాతీయ టెస్ట్ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న పలువురు యువ ఆటగాళ్లు కౌంటీ క్రికెట్లో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ఇంగ్లాండ్తో సిరీస్ కోసం రుతురాజ్, ఇషాన్ కిషన్కు చోటు దక్కకపోవడంతో పలు కౌంటీ టీమ్స్ వీరితో ఒప్పందాలు చేసుకున్నాయి. అలాగే తిలక్ వర్మ, గత కొన్ని సీజన్లుగా కౌంటీ క్రికెట్ ఆడుతున్న చాహల్ కూడా కౌంటీ బరిలో దిగుతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1లో యార్క్షైర్ క్లబ్ తరఫున ఆడనున్నాడు. కేవలం రెడ్ బాల్ ఫార్మేట్ వరకే కాకుండా అక్కడి వన్డే కప్ కోసం కూడా అతను అందుబాటులో ఉంటాడు. దాదాపు 2 నెలల పాటు రుతురాజ్ కౌంటీ క్రికెట్ ఆడేందుకు రెడీ అయ్యాడు. అలాగే వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కౌంటీ ఛాంపియన్షిప్లో నాటింగ్హామ్ షైర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతను కౌంటీలో ఆడనుండడం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కైల్ వర్న్ స్థానంలో ఇషాన్కు ఆడే అవకాశం దక్కింది. ఇదిలా ఉంటే తెలుగుదేశం తిలక్ వర్మ హ్యాంషైర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతను కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2లో ఆడబోతున్నాడు. తిలక్ హ్యాంషైర్ తరపున 4 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడతాడని తెలుస్తోంది. కౌంటీ క్రికెట్లో 4 రోజుల మ్యాచ్లే కాకుండా వన్డే కప్లోనూ తిలక్ వర్మ ఆడనున్నట్టు సమాచారం. ఫ్యూచర్లో టెస్ట్ జట్టులోకి రావాలని ఎదురు చూస్తున్న తిలక్ వర్మకు ఈ కౌంటీ క్రికెట్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ చాహల్ కౌంటీ ఛాంపియన్షిప్తో పాటు వన్డే కప్లోనూ నార్థాంప్టన్ షైర్ క్లబ్ తరపున ఆడనున్నాడు. గత సీజన్లోనూ కౌంటీ క్రికెట్లో చాహల్ అదరగొట్టాడు. ఆ సీజన్లో అతను 4 మ్యాచ్ల్లో 19 వికెట్లు తీశాడు.